నమస్కారం. గత కొన్ని రోజులుగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ని అనేక రకాలుగా మానసిక ఒత్తిడికి గురిచేసి బలవంతంగా రాజీనామా చేయించడానికి అధికార పార్టీ నాయకులు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అనేక గ్రామాల నుంచి, అనేక వార్డుల నుంచి వాలంటీర్స్ నాకు వ్యక్తిగతంగా, మా నాయకులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి వారు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో మాతో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇది నేను ఎవరికి కేవలం వాలంటీర్స్కి చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి, 600 106 రేపు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేది లేదు. అన్ని సర్వేస్ కూడా క్లియర్ కట్ ఇండికేషన్. ఒక 130 సీట్లు దాటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. మీ జీవితాల్ని వీళ్ళు రాజకీయ అవసరాలకి పణంగా పెట్టి మిమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాకుండా మీకు గౌరవప్రదమైనటువంటి శాలరీ 10,000 రూపాయలు అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల తరపున హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో మీరు ఈ ఒత్తిళ్లకు తలొక్కండి. మీకు ఆర్డర్స్ ఇచ్చింది కలెక్టర్ గారు, బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు. ఎంపీడీఓలు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు రాజీనామా చేయమంటే మీరు చేసేయండి. దయచేసి ఈ అధికార పార్టీ నాయకుల మాటలు విని మీరు రాజీనామా చేయకండి. వీళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎంపీడీఓలు, కమిషనరు, కలెక్టర్ గారు. ఆ వాస్తవాన్ని మీరు గ్రహించండి. వీళ్ళేదో ఒత్తిడి చేస్తున్నారు, వీళ్ళేదో బలవంతంగా చేస్తున్నారంటే అది మీరు దయచేసి ఆ ఒత్తిడికి మీరు తలొక్కండి. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. రేపు రానున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కన్నా గౌరవప్రదమైనటువంటి స్థానం కలిగి 10,000 రూపాయల జీతంతో కొనసాగిస్తుంది. దయచేసి ఈ రాజకీయ క్రీడలో, ఈ వైసీపీ నాయకుల యొక్క రాజకీయ క్రీడలో మీరు బలిపశువులు అవ్వకండి. మేము ఎవరం కూడా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థని రాజకీయ అవసరాలకు వాడుకోవడంకి మేము వ్యతిరేకం. దయచేసి అది అర్థం చేసుకోండి. వాలంటీర్ వ్యవస్థ ఉండదని, వాలంటీర్లే ఉండరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. అది అవాస్తవాన్ని తెలియజేయడానికే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక అభయం కల్పించడానికి, మీకు ధైర్యం కల్పించడానికి, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని ధైర్యం కల్పించడానికి మీకు 10,000 per month శాలరీని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే మీకు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి వాలంటీర్స్ అందరికీ నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ వీడియో ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే, తెలియజేసుకునేది, మీరు దయచేసి ఒత్తిడికి లోనవ్వకండి. ఒత్తిడి చేయకుండా మీకు స్వచ్ఛందంగా మీకు వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారనుకుంటే మీరు చేసుకోండి. నాకు ఈ వాలంటీర్ ఉద్యోగం వద్దు, నేను రాజకీయాల్లో ఉంటానంటే అది మీ ఇష్టం. కానీ ఒత్తిడికి లోనయ్యి మీ జీవితాలు మీరు పాడు చేసుకోకండి. రేపు ఒక గౌరవప్రదమైనటువంటి జీతంతోనే మీ ఉద్యోగాలన్నీ కూడా పదిలంగా ఉంటాయి. కాబట్టి ఆ వాస్తవాన్ని మీరు దయచేసి గ్రహించండి. కేవలం మిమ్మల్ని బలిపశువులు చేసి రాజకీయాలకు పావులాగా వాడుకోవడానికి ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీరు ఈ విషక్రీడలో బలిపశువులు కాబాకండి.